బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. నేను చదువుతుంటాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మకము తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియచేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని దినమున చదువుకోవటానికి, దానిని అర్థం చేసుకోవటానికి గల కారణం ఈరోజు మనము కొంత సమయం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఎలాగంటే ఈ సందర్భం అనేది ఎప్పుడు జరిగిందంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భం ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడే ముందు రోజు జరిగింది. అంటే ముందు దినాల్లో జరిగింది. పస్కా పండగ సమీపమించుచుండగా ఆ దినాలలో పస్కా పశువును ఉదించవలసిన పొలైన రొట్టెల పండగ అంటే పాస్కా యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించబడే దినాలకు. ఇక 2-3 రోజులకు శిలువ మరణానికి వెళ్ళిపోతాడు ఆయన. ఆ రాత్రికాల సమయంలోనే వాళ్ళని వెళ్ళి ప్రార్థన చేయమంటాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నామని సోమరులుగా నిద్రపోతుంటారు. ఆ సందర్భంలో వచ్చినమాట. ఈ చివరి సమయంలో యేసు ప్రభు వారు ఏమని గుర్తించాడంటే, ఈ చివరి సమయంలో పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా ఉండవు, అన్నీ మీకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక రెండోది, ఈ చివరి దినాలలో మీలో ఉన్నటువంటి బలము తగ్గిపోతుంది, మీలో బలహీనతలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. బాగానండి, మీలో బలము తగ్గిపోతుంది, బలహీనతలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఈ చివరి సమయంలో మీరు నిజాన్ని నమ్మటం కంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్మేస్తుంటారు. నిజాన్ని నమ్మటం కంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్మేస్తుంటారు. ఇంకా ఈ చివరి సమయంలో మీరు ఒకటిగా ఉండటం కంటే ఎవరికి వాళ్ళు ఏరైపోతారు. ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతుంటారు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని అందరినీ పాడు చేస్తాడు. ఈ చివరి సమయం ఇది. ఎవరి చివరి సమయము? యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడే సమయం అది. ఆ సమయంలో చెప్తున్నాడు, మీరు ఈ సమయాల్లో ఏం చేస్తారంటే మీకు పరిస్థితులు ఏవి అనుకూలంగా ఉండవు. మీరు అన్నీ ఏది చేయాలనుకున్నా కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతుంటాయి. మరలా ఇక్కడ ఏం జరిగిందంటే మీకు కష్టాలు, బాధలు వస్తుంటాయి ఈ సమయంలో. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు బలం కంటే బలహీనతలు ఎక్కువ వస్తుంటాయి ఈ సమయంలో. ఇక ఇంకోటి ఏం చెప్తున్నాడంటే మీరు ఒకటిగా ఉండరు, ఒకరికొకరికి పడనట్టుగా ఉంటారు ఈ సమయంలో. అప్పుడు అపవాది మిమ్మల్ని అందరినీ పక్కకు నెట్టేసిన తర్వాత చివరికి నేను ఒక్కడిని అయిపోతాను. ఆమేన్. ఎవరొక్కడోడమ్మా? యేసు ప్రభువు ఒంటరివాడు అయిపోతాడంట. అందరూ తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఆ టైంలో వెళ్ళిపోతారు. ఎవరి పనులలో వాళ్ళు, ఎవరి బాటలలో వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరి కోరికలకు వాళ్ళు, ఎవరి అపోహలకు వాళ్ళు, ఎవరి ఆలోచనలకు వాళ్ళు, ఎవరి ఉద్దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. యేసు ప్రభుని పట్టించుకోరు ఈ సమయంలో. జరిగింది అది. పట్టించుకొని సమయంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళందరి గురించి తపన చెందుతుంటాడు. మీరు బాగుపడాలి, మీరు బాగా బలంగా ఉండాలి, మీరు నిబ్బరంగా ఉండాలి, మీరు మెలకువ కలిగి ఉండాలని ఈయన తపన చెందుతుంటారు. కానీ వీళ్ళకి మాత్రం ఆలోచనలు ఉండవు. అర్థమవుతుందా? ఈయన చెందుతుంటారు తపన. ఎవరు? యేసు ప్రభు వారు తపన చెందుతుంటారు. వీళ్ళకి మాత్రం ఆలోచనలు. మరి ఎందుకుండే వీళ్ళకి ఆలోచనలు? ఎందుకుండవు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట. బాగేనండి, చదవండి. మళ్ళీ ఒక మాట అమ్మ, 31 వచ్చిన నిదానంగా చదవండి.
సీమోను సీమోను ఆగండి, ఎవరిని పిలుస్తున్నాడు? సీమోనుని పిలుస్తున్నాడు. ఎందుకని సీమోను పిలుస్తున్నాడు? మిగతా వాళ్ళని పిలవచ్చుగా. మా సీమోనుని ఎందుకు పిలుస్తున్నాడు అక్క? మిగతా వాళ్ళని పిలవచ్చుగా. ఎందుకని? సంఘానికి మూలం ఆయనే. మూల స్తంభాన్ని పడగొడితే మిగతా వాళ్ళందరూ చెడిపోతారు. అర్థమవుతుందా? ఇంజన్ ట్రబుల్ వస్తే పెట్టెలన్నీ ఏమవుతాయి? ఏ దారికి ఆ దారి వెళ్ళిపోతుంటాయి. ఎవరన్నా చూస్తే ఇంజన్ బాగలేదు, మమ్మల్ని ఏం చేయమంటావు అంటారు. ఇప్పుడు మూలం ఎవరు? సీమోను గురించి మాట్లాడింది అదే కదా. పేతురు, ఇక మీదట నీ పేరు పేతురు అనబడదు, నీ పేరు ఏమంటా? కేఫా. కేఫా అనగా బండ, రాయి. నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఇప్పుడు నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తాను, నువ్వు భూమి మీద ఏది ఇప్పుతావు అది పరలోకమంది విప్పబడును, భూమి మీద ఏది బంధిస్తావు అది పరలోకమంది బంధించబడును అని రాయబడింది. ఇప్పుడు సీమోను గురించి మాట్లాడుతున్నాడు. సీమోను సీమోను సాతాను మిమ్మల్ని ఏమంటున్నాడు? సాతాను మిమ్మల్ని అంటే ఇక్కడ అందరూ వచ్చారు. సీమోను ఒక్కడు కదా, మళ్ళీ అందరూ వచ్చారు. మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లెడ పడతాడు. ఎవరు? సాతాను మిమ్మల్ని పడతాడు. కానీ నేను నీకే ఎందుకు చెప్తున్నాను, నీ పేరెందుకు పిలిచానంటే సీమోను, నీవు సంఘానికి మూలంగా ఉండాలి. నీ ద్వారా సంఘము నిలబడపడాలి. నీవు సంఘానికి పునాది రాయిగా ఉండాలి. అంటే నేను నీ మీద సంఘాన్ని కడుతున్నాను కాబట్టి నిన్నే వాడు అటాక్ చేస్తాడు. ఎవరిని? పేతురు. నిన్నేవాడు అటాక్ చేస్తాడు, నువ్వు జాగ్రత్త అన్నాడు. నాకేమైనా పర్ఫెక్ట్గా ఉన్నానంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకోనే పాడైపోతున్నావు. ఏంటంట? పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకొని ఏమైపోతున్నావు. అందుకే కదా ఆ రాత్రికాల సమయంలో మీరు ఇప్పుడే వచ్చారు పాపం, అంత అలసట ఏముంది నాకు అర్థం కావట్లేదు. అక్క మీరు ఆగండి చెప్తాను. ఇప్పుడే వచ్చాడు కదా, అలసట అని కాదు, వాక్యం వినండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ కారణాలన్నీ పరలోకానికి సంబంధం లేవు. కారణాలన్నీ ఏం కావు, పరలోకానికి సంబంధం లేవు. రేపు మనం ఎన్ని చెప్పినా కూడా ఇవన్నీ కుదరవు. ఆయన చెప్పిందే జరుగుతాడ, మనం చెప్పిందే జరగదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వాక్యం వినకుండా పోతే ఇబ్బంది ఏం లేదంటే, వాక్యం వినకుండా పోయింది అనుకోండి, మీకు తెలియకుండానే మీరు బలహీనమైపోతారు. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ, వ్యవహారాలు అంటారు వాటిని. లోక సంబంధమైన వ్యవహారాలు ఎక్కువ, దేవుని సంబంధమైన వ్యవహారం 10 నిమిషాలే. అందుకని ఏమన్నారు తెలుసా? పేతురు, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినా, ఒక క్షణమైన మేలుకొని ఉండలేరా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చు, మాకు పరిస్థితులు ఇయ్యా, మేము ఎట్టయ్యా, తిండి లేకుండా ఉన్నాము, కష్టాలు బాధపడ్డాం, మా బాధలు నీకేం తెలుసు అంటే, ఇప్పుడు మేలుకొని ఉండే సమయం ఇది. ఏ సమయము? ఎందుకని మేలుకొని ఉండే సమయము? ఎందుకని మీకు తెలియదు. మీరు ఎందుకని అనుకోండి, మీకు తెలియదు. ఎందుకంటున్నానంటే మనకు తెలియకుండానే మనం అలా పాడు చేసిపోతాడు. మనకు కూడా తెలియదు నేను పాడైపోయినానని, నీకు కూడా తెలియదు నువ్వు పాడైపోయినావని, పాడు చేసి వెళ్ళిపోతాడు అంతే. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మీ అందరికీ అర్థం కావటానికి చెప్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, సీమోను సాతాను మిమ్మల్ని పట్టి జల్లెడ పట్టబోతున్నాడు. మిమ్మల్ని ఎవరు పట్టుకున్నాడు? సాతాను పట్టుకున్నాడు. వారి గుడి నీ మీదే, వాని ఆలోచన నీ మీదే. నాకు నేను సిలువ మరణానికి ఎక్కుతున్నాను, సిలువ మరణములో పొందుతున్నాను, ఆ 3 మేకుల మధ్య నేను వేలాడుతున్నాను, నా రక్తం అంతా కారిపోతుంది, నా శరీరం అంతా దున్నబడుతుంది, నా శిరస్సుకు ముళ్ళ కిరీటాలు పెడతారు, నేను ఇన్ని బాధలు పడుతున్నానని నా గురించి నాకు తపన కంటే మీ గురించి నాకు ఎక్కువ తపన ఉంది అంటున్నాడు ఆయన. యేసు ప్రభు గురించి చింత లేదంట, యేసు ప్రభు గురించి టెన్షన్ లేదంట, యేసు ప్రభు గురించి బాధ లేదంట. నేను ఇన్ని కష్టాలు పడుతున్నానే, ఇన్ని ఇబ్బందులు పడుతున్నానే, రేపు మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోతారు, నన్ను ఒంటరివాణ్ణి చేస్తారు, నన్ను అన్యాయపు తీర్పులో నిలబెడతారు, కొరడా దెబ్బలు కొట్టిస్తారు, చెరసక ముళ్ళు కిరీటాన్ని పెడతారు, కాళ్ళతో తంతారు, ముఖం మీద ఉమ్మి వేస్తారు, జుట్టు పీకుతారు, పిడిగుద్దులు గుద్దుతారు. ఇవన్నీ నాకు టెన్షన్ లేదు. కానీ 3.5 సంవత్సరాలు నేను కట్టుకున్న కోట మీరు నిలబెట్టలేదన్న బాధ ఎక్కువ అవుతుంది అంటున్నాడు అమ్మాయిన. మేము నిలబెట్టుకుంది ఎందుకు పోతాం అందుకన్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా
ప్రాణం పోయినా నేను మాత్రం నిన్ను, అంతే కదా అన్నది, అన్నదే కదా రాయబడింది. చదవండి ఒకసారి ఆ సందర్భం, ఆ మాట. నిజంగా ఎంత బాగుంటుంది ఆ మాట. చదువు కిందికి వచ్చినాక 33 వచ్చిన అనుకోండి, చదువు. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకును సిద్ధముగా ఉన్నానని ఏమంటున్నాడు? ప్రభువా చచ్చిపోయినా కూడా నీతో ఉంటానన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఎంత పిచ్చి, ఎంత పిచ్చి, నీ భ్రమ అట్టుంది, నీది భ్రమ. రేపొద్దు నీకు కొన్ని డిస్టర్బ్ కాగానే నేనెవరో తెలియదని అనే రోజులు వస్తాయి నీకు. కొంచెం డిస్టర్బెన్స్ అవగానే నీ కాడికి ఏమంటాడు? ఆ చిన్నపిల్ల, ఎంత అమ్మాయి, చిన్న అమ్మాయిని రాయబడింది బైబిల్ గ్రంథంలో. చలి కాచుకుంటూ ఉండగానే యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదంటే ఏమంటున్నాడు? యేసుప్రభు నాకు తెలియదు అన్నాడు. అంతేనా అన్నది? లేకపోతే ఇంకేదన్నా అన్నాడా? ఆయన ఊరో నాకేం తెలుసు అన్నాడు. అంటే నీకు 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో లేవా? మరి ఆయన ఊరో నాకు తెలియదని ఎందుకన్నావు? అనాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ చెప్పండి? ఇప్పుడు చెప్పాలక్క మీరు, మీ అందరికీ తెలియని సందర్భం కాదు ఇది, అందరికీ తెలుసు. చాలాసార్లు గుడ్ ఫ్రైడే అప్పుడు ఎన్నోసార్లు అన్నారు. ఇప్పుడు చెప్పాలి ఎందుకు అన్నాడు పేతురు నువ్వెవరు, ఆయన నాకు తెలియదని. ఏందమ్మా? చంపుతారని భయం. ఆమేన్. ఇంకా ఏం కొత్తగా ఏం చెప్పలేను, కొత్త వాక్యం కాదు మీకు. ఎందుకన్నాడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని? చంపుతారన్న భయం. ఇంకొకటి ఆలోచించండి. లేఖనాలు నెరవేర్పు కోసమే అట్ట అనాలి కాబట్టి అన్నాడు, అంతేనా? ఇంకేమైనా ఉందా? కారణం ఏంటంటే ఈ రోజుల్లో నువ్వు నేను ఎలాగ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని మన పనుల కోసం, మన బాటల కోసం, మన పరిచర్యల కోసం, మన యొక్క లోక ఆశల కోసం, మన కోరికల కోసం, మన సుఖాల కోసం, మన నిద్రల కోసం, మన కడుపుల నొప్పులు బాధల కోసం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే తిరిగారు. వాళ్ళకు మనకు తేడా ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే. నీకు ఈరోజు ఏదైనా కడుపుల నొప్పి వచ్చిందంటే ఇదిగో కంపల్సరీగా నువ్వు ఈరోజు రావాలి, నీకు బ్యాంకుకి ఒక 5,000 ఇస్తానంటే పోకుండా ఉంటావా? కడుపుల నొప్పి ఇంట్లో పడుకుంటావా అక్క? నిజంగా చెప్పండి, పడుకుంటారా? మనస్ఫూర్తిగా అయ్యా ప్రాణం పోయే పరిస్థితులు మేము ఏడబోతామంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎలా చెబుతాం? పేతురు అలాగనన్నాడు, ఒకవేళ చెరలో నీకు పోవలసి వచ్చినా, ఒకవేళ నీతో చచ్చిపోవలసి వచ్చినా నేను చచ్చిపోవటానికని ఉంటా కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటానన్నాడు. పేతురు నా వైపు చూసి నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? మొఖం మీద తిప్పుకొని వెళ్ళిపోతావు. ఏమంత తప్పు చేసిండావు యేసు ప్రభు? అసలు ఆ సిచ్యువేషన్ కరుణామేడ్ సినిమాలో కానీ, ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో కానీ యేసు ప్రభు ఇట్టు పట్టుకుంటూ వస్తుంటే ఇటు తిప్పుకున్నాడు మొఖం. ఏం చేశాడు యేసు ప్రభు? నాకు అర్థం కాల. ఏం చేశాడమ్మా యేసు ప్రభు? అంటే ఏందమ్మా? మన కోసమే సిచ్యువేషన్ చెప్తున్నాను, మన కోసం. ఇది అంత బైబిల్ ఇప్పుడు అందరం మన కోసం అంటారు. యేసు ప్రభు ఎదురుగా వస్తున్నప్పుడు పేతురు ముఖం మీద తిప్పుకొని ఎందుకు పోయిండు? అది కావాలి ఇక్కడ మనకు. ఆ సందర్భంలో వాళ్ళ మనిషి అనుకుంటారని కదా. అంటే మిగతా వాళ్ళు దొంగలు చూశారుగా, దోపిడిగాళ్ళు చూశారు యేసుప్రభుకి వెళ్ళి చూసి అయ్యో పాపం అన్యాయంగా నేత్తన్నారు. మరి పేతురు ఒక్కడు ఇటు పక్క పోతే ఆ శిశువులందరూ మాకు తెలియదు అన్నట్టు ఇటు పక్క తిప్పుకొని ఎందుకు పోయిర్రు అసలు? నాకు అది, నేను ఇందాక మధ్యాహ్న కాల సమయంలో ఇంట్లో కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్లో కొన్ని చదువుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు పేతురు ఎందుకు అలా తిరిగిండు ఇక్కడ? అందుకని ఈ యొక్క 22వ అధ్యాయం లోకాసు వార్త తీసుకొని చదువుతా కూర్చున్నాను. ఎన్నిసార్లు చదివి ఉంటానంటే నాకు తెలిసి 15 సార్లు చదివి ఉంటాను. నాకు తెలిసి 15 సార్లు చదివాను ఈ సందర్భాన్ని. 15 సార్లు చదివినా కూడా నాకు అర్థం కాదు. అంటే యేసు ప్రభు ముందే చెప్పాడు, పేతురు నువ్వు ఇబ్బంది అయినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని. చెప్పిన తర్వాత కూడా మళ్ళా ముఖం తిప్పుకొని పోయిందంటే చెప్పిన మాట ఏమైంది? ఇప్పుడు ముందు వాక్యం చెప్పాడు కదమ్మా. ఇక్కడ సందర్భం 22వ అధ్యాయంలో జరిగిన సందర్భం ముందు వాక్యం చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? పేతురు
నీవు నన్ను ఎరగనని 3 సార్లు అంటావు. అది నిజమంటే ఏమన్నాడు? ప్రభువా, నా ప్రాణం పోయినా, నేను చచ్చిపోయినా, ఒకవేళ నన్ను తీసుకెళ్ళి ఆ చెట్టుకు ఉరిగట్టేసినా, నా ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ ఓరబీకి దిగంబరిగా నన్ను ఆ నిప్పు కణుకులు లేసినా నువ్వెవరో నాకు తెలియదని నేను అన్నయ్యా అని అన్నాడు కదా. అన్నటువంటి ఆయన సిలువ మరణానికి తీసుకుపోతుంటే ఒక దొంగోడిగా దుప్పటి ఇక్కడ ముసుకేసుకొని నాకు సంబంధం లేనట్టుగా ఎందుకు పోయాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ముందే చెప్పాడు కదా పేతురు, సీమోను సాతాను మిమ్మును పట్టి జల్లెడ పట్టి గోధుమల వలె జల్లి పట్టి ఏం చేస్తుందంట? జల్లెడ పడుతుంది. ఎందుకు జల్లెడ పడుతుందంటే మీలో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించడానికి. అప్పుడు అన్నాడు పేతురు, అంటే బిల్డప్ల కోసం లెక్క. దేనికోసం? బిల్డప్. నేను నిజం చెప్తున్నాను, బిల్డప్ కోసం చెప్పుకుంటా కదా అప్పుడప్పుడు. మనం ఏమంటాం తెలుసా? కష్టమంది అయినాను, నష్టమంది అయినాను, ఇరుకులంది అయినాను, ఇబ్బంది అయినాను, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ప్రభువా నీ మందిరమును నేను విడిచి ఏ రోజు ఎల్లను. అది బిల్డప్ కోసం అని చెప్పుకోవాలి. ఈరోజు క్రిస్టియానిటీ బిల్డప్ కోసం బతుకుతుంది కానీ విశ్వాసం కోసం బతకటంలా. మనం అనుకోవచ్చు, నేను తప్పు చేస్తాను, నువ్వు తప్పు చేస్తాను, నేను తప్పు చేస్తాను అన్నట్ల. పరిస్థితులు అలా వస్తాయని ముందే మనకు తెలుసు కదా. అంత్యదినములలో అపాయకరమైన కాలములు ఏందమ్మా గుర్తుందా? అంత్యదినములలో అపాయకరమైన కాలములు. మరి అంత్యదినాల్లో ఏ కాలాలు వస్తాయి? అపాయకరమైన కాలములే. ఆ కాలములలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇదిగో అంజూరపు చెట్టును చూచి ఒక మాట గుర్తుపెట్టుకోండి, అది కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన రాకడా సమీపముగా ఉండును. దానికి గుర్తులు ఏంటంటే ఏమన్నాడు? అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయిగా. కనీసం 4, 5, 15 సంవత్సరాల నుంచి యుద్ధం లేని రోజు ఏదన్నా చూపాను మీరు? అక్కడక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి. ఇంటి మీదకి ఊరి మీదకి ఊరు, ఇంటి మీదకి ఇంటి, ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు విరోధులు అవుతున్నారుగా. గొడవలు పడుతున్నాయిగా. భార్య భర్త నమ్మడు, భర్త భార్య నమ్మడు జరుగుతున్నాయిగా. పిల్లలు చేదారిపోతారు, చెప్పిన మాట వినరు జరుగుతున్నాయిగా. అన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏమిటి? రాకడ సమీపంగా ఉంది. రాకడ వచ్చేసింది అంటే ఏం జరుగుద్ది? అంటే ఏం జరుగుద్ది? రాకడ వస్తే ఏం జరుగుద్ది? రాకడ వస్తే ఏం జరుగుద్దమ్మా తెలిసి ఎప్పుడైనా ఆలోచించారా? రాకడ వస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడున్నటువంటి బాగానండి, ఆయన వచ్చిన తర్వాత ఏంటంట, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా సంఘాన్ని తీసుకొని కొత్త ఆకాశం కొత్త భూమి కోసం ఏళ్ళ పరిపాలన కోసం తీసుకుపోతాడు. అప్పుడు ఏముండదంట? అప్పుడేముండదు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, రాత్రి ఉండదు, పగల ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇంకా భార్య ఉండదు, భర్తలు ఉండరు, లోకం ఉండదు, కోరికలు ఉండవు. ఇవన్నీ ఉండవని తెలుసు కదా. ఇన్ని తెలుసు కూడా దీని మీదకి ఏమైందంటే మనుషులకి లోక ఆశలు సావలేదు గనుక పేతురులాగా మనం కూడా ఈరోజు యేసు ప్రభువుని తెలియదన్నట్టుగా ఎలా ఉన్నామంట? దేని ద్వారా? తీతు రాసిన పత్రిక 1:16 వచ్చిన అనుకోండి. లాస్ట్ వచ్చిన చదవండి. తీతు రాసిన పత్రిక 1:16 చాలా జాగ్రత్తగా. 1:16 లాస్ట్ వచనం. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ తమ క్రియల వలన దేవునిని ఎరగమన్నట్టు ఉన్నారు. ఏటి వాళ్ళని ఎరగమన్నట్టున్నారు? పేతురు ఎలాగైతే క్రియల ద్వారా ఏం చేశాడు? అదే ఏ క్రియ? అది క్రియ అంటే అక్కడ ఒక పని జరిగింది. ఏం జరిగింది? దేవుని ఎరగమన్నట్టు. యేసు ప్రభు ఎవరో నీకు తెలియదంటే ఆయన ఎవరో నాకు తెలియదు. మాట ద్వారా అన్నారు. మరి క్రియ? ఆయన ఎదురు పడుతుంటే ఎక్కడ యేసు ప్రభు వైపు నా ముఖం చూస్తే నన్ను చూసి పేతురు కొంచెం నాకు సహాయం చేయమని అర్జిస్తాడని ముఖం మీదకు ఆ ముసుగేసుకొని ఇటు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏంది అసలు నాకు అర్థం కాలేదు ఆ సందర్భం. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మరణమైందైనను చెరలోనికైనను నీతో వస్తానయ్యా. అబ్బా, మాటలు బాగానే ఉన్నాయి కదక్క.
మాటలు భలే ఉన్నాయి, మరి క్యారెక్టర్ అన్నారు. అందుకే చెప్తున్నాడు అంత్య దినాలు ఇవి. మీరు అనుకుంటున్నారు ఏందమ్మా విశ్వాసంలో బలంలో రాలేదు, ఇంకా సంఘం మార్చబడలేదు, ప్రజలు మారలేదంటే ఇప్పుడు ఈ పరిస్థితులు కొత్తోళ్ళు మారేది పక్కన పెట్టు, ఏర్పరచబడిన వాళ్ళు పోయే రోజులు ఇవి. కొత్తోళ్ళు మారేది పక్కన పెట్టండి, ఏర్పరచబడిన వాళ్ళు ఏమవుతున్నారంట? ఎందుకు? నేను అసలు మీ మధ్యలో వాక్యం ఒక 2-3 సంవత్సరాల నుంచి చదువుతున్నా లేదా కొత్తగా చెప్పినట్టుందా? ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం ఎందుకు మోసపోతున్నారంటే అనేక మందిలో అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోతుంది. సంఘాలలో ఏమి చల్లిపోయిందమ్మా? ప్రేమ చచ్చిపోయింది. కాబట్టి ఎవరు ఎలా పోతే నాకెందుకు? పోయిన ఆదివారం మొత్తం మనం అదే కదా చెప్పుకుంది, మొత్తం అదే కదా. సంఘం అంతా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎందుకు చెప్పుకున్నాము? ఈ రోజులలో మీ అందరికి చిన్నపిల్లల కథలలో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఆవు పులి కథ ఉండేది. ఆవులు పులి 4 ఆవులు ఉండేవి. రోజు ఆ 4 ఆవులు మేతకు పోతున్నప్పుడు సింహం ఉండేది, ఆవులను చంపాలని వచ్చేది. కానీ 4 ఆవులు ఉండటం వల్ల ఏం చేయలేకపోయింది? చంపలేకపోయింది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆవులను చెదరగొట్టింది. ఇప్పుడు 4 ఆవులు ఏమైపోయినాయంటే ఒకదానికొకటి చెదిరిపోయాయి. ఇప్పుడు పోయి ఒక్కొక్క ఆవుని చంపేస్తుంది. అంటే 4 కలిసిమెలిసి ఉంటే ఏం చేయాల? అది విడదైతే. అందుకని ఇప్పుడు కూడా ఏమంటున్నారు తెలుసా యేసు ప్రభువారు? పేతురు, మీ విశ్వాసం ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. ఎలాగంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. ఎలాగంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుచుండగా మీరందరూ కూడా పోయిన వారం మీకు చెప్పినట్టుగా సంఘమంతా ఏకమై ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమి చేయలేక పారిపోయాడు. ఇప్పుడు సంఘము చెదిరిపోయినప్పుడు తెలియకుండానే ఒక్కొక్కరిని ఏరుకొని పోతున్నాడు అంటాడు. వీళ్ళు 10 మంది 11 మంది ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరేం చేయలే వాళ్ళను. ఇప్పుడు ఏమైపోయాడు? పేతురు దారి పేతురు అయిపోయింది, యోహాను దారిది యోహాన్ అయిపోయింది, యాకోబు దారి యాకోబుది అయిపోయింది, ఆంధ్రే పిలిపిలు అందరూ ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఒక్కడు ఉండగానే ఆయన ఒక్కను పట్టుకొని పోతుంటే ఇటు చూస్తున్నారు జనాలు. ఎవరిని? ఇప్పుడు చెప్పాలి, ఎవరిని చూస్తున్నారు? యేసు ప్రభువారిని పట్టుకొని పోతున్నారు. ఇటు ఆ పక్క ఈ పక్క చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు జనాలు? యేసు ప్రభుతో ఉన్న శిష్యులేరి అని చూస్తున్నారు. ఇక్కడ కనపడలా, ఈ టైంలో కనపడలా. ఏ టైంలో కనపడ్డారు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు, పక్షవాత రోగిని బాగు చేసినప్పుడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే విధముగా 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని బాగు చేసినప్పుడు, పుట్టు గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కనపడ్డారు. మరి యేసు ప్రభువారిని పట్టుకొని పోతున్నప్పుడు ఎందుకు కనపడలా? అది ఎందుకని? దానికి ఒక కారణం ఉంటుంది కదా, ఊరికనే చెప్పాల్సిన పని కాదు కదా. ఎలాగంటే మంచులో ఉన్నంత చూడండి, సంతోషంతో ఉన్నప్పుడు వచ్చి పలకరించినంత ఈజీగా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పలకరించడం అంత కరెక్ట్ కాదు. ఎవరు వస్తారమ్మా? మొదలే నాకు పోలేదంటే మీరు వచ్చి బాగుండవని అని అంటారక? బాగుండవని అడగగానే ఏమంటాం? కొద్దిగా బోబెట్టరాదు ఉంటాను. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. అదే యేసు ప్రభువారు అంటున్నాడు, సీమోను నేను నీతో చెప్పేది జాగ్రత్తగా విను. ఎందుకు నీకు ఇంత బతిమిలాడి చెప్తున్నానంటే 2 సార్లు పిలిచారు, ఒకసారి కాదు. సీమోను పక్కనే ఉన్న 2 సార్లు పిలవాల్సిన పనేముంది? పక్కనే ఉన్న 2 సార్లు పిలవాలన్నా? హెచ్చరిక, క్రైస్తవులకి హెచ్చరిక. దేవుని రాజ్య సువార్త జరుగుతున్న రోజుల్లో హెచ్చరిక, ఈ రోజుకి కూడా హెచ్చరిక. ఈ హెచ్చరికలు ఎలా ఉంటాయంటే పాడైపోతున్న వాళ్లకు హెచ్చరికలు ఎందుకు చెప్తారంటే చేయి జారిపోకుండా. యేసు ప్రభువారి దగ్గర వెళ్ళిపోతున్నాడు, రేపో మాపు వెళ్ళిపోతాడు. ఆయన టైం ఆయన వచ్చింది, ఆయన కాలం ఆయన సంపూర్ణం చేసి వెళ్ళిపోవాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? అక్కడ మనం చదివినప్పుడు ఏమంటున్నాడంటే గనుక 29 వచ్చాను, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎవరికి రాజ్యం నియమించుచున్నాడు ఇక్కడ? యేసు ప్రభువారు శిష్యులకు రాజ్యం నియమించుచున్నాడు. ఇప్పుడు ఈ రాజ్యం యేసు ప్రభువారు నియమిస్తుంటే ఇక్కడ యేసు ప్రభు తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంటే ఆ రాజ్యానికి రాజులు ఎవరు?
ఎవరమ్మా? ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై ఈ 12 మంది ఉన్నటువంటి వీళ్ళే రాజులు. మీకు సింహాసనాలు ఇస్తానన్నాడు, సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఇక్కడ సింహాసనాలు ఏర్పాటు చేస్తూ ఉండగానే వెంటనే పక్కన ఇంకొక రాజ్యం ఉంది. అదే రాజ్యం అపవాది రాజ్యం. వాడు సింహాసనాలు ఇస్తానంటున్నాడు. ఇక్కడ వాడు అధికారాలు ఇస్తానంటున్నాడు, వాడు రాజుని చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏ రాజ్యంలో ఉండటానికి ఇష్టపడతారు? ఇప్పుడు బాగా ఆలోచించండి. యేసు ప్రభు వారు 3 సంవత్సరాలు ట్రైనప్ చేశాడు వాళ్ళను, 3 సంవత్సరాలు రెడీ చేసి పెట్టాడు. 3 సంవత్సరాలు సిద్ధం చేసిన తర్వాత వాళ్ళకి రాజ్యాన్ని నియమించి ఈ రాజ్యాన్ని మీరు ఏలండి అన్నాడు, ఈ రాజ్యాన్ని మీరు పెత్తనం చేయండి అన్నాడు. అందుకే పేతురుకి ఏమన్నాడంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇచ్చుచున్నాను, కాబట్టి నువ్వు భూమి మీద ఏటిని ఇప్పుతావో అది పరలోకమందు విప్పబడును, భూమి మీద ఏటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడని స్పష్టంగా చెప్పాడు. ఆయనకు రాజ్యాన్ని నియమించాడు. ఈ రాజ్యాన్ని మీరు ఏలుకొనండి, ఈ రాజ్యంలో మీరు పెత్తనం చేయమని చెప్పాడు. వెంటనే నేను ఈ రాజ్యంలో నుంచి నా పని మీద నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను వెళ్ళిన తర్వాత రాజ్యం మీదే, హక్కు మీదే, వారసత్వం మీదే, సమస్తం మీదే, మీరు ఇంకా పెత్తనం చేయాలన్నాడు. ఇప్పుడు వీళ్ళకి రాజ్యం ఇస్తున్న టైంలో వెంటనే అపవాదిగాడు వాడి రాజ్యాన్ని చూపించాడు. వీళ్ళకు ఏం రాజ్యం చూపించాడు? డబ్బన ఆశ. ఇంకా ఏమి రాజ్యం చూపించాడంటే, యేసు ప్రభువుతో ఉంటే తినటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, 10 మందిలో మీ బ్రతుకు నవ్వులు పాలైపోద్ది, మీ జీవితాలు అప్పుడే నాశనం అయిపోతాయి, చచ్చిపోతారని ప్రాణభయం పెట్టాడు. కాబట్టి అందరూ పరుగులు తీసుకొని పోయారు దారికోళ్ళు. వాడు పెట్టిన భయం అదే, చచ్చిపోతారు. యేసు ప్రభుతుంటే అవమానం వస్తుంది, యేసు ప్రభుతుంటే నిందలు వస్తాయి, యేసు ప్రభుతుంటే నీకు ఇలువ ఉండదు, యేసు ప్రభుతుంటే నిన్ను ఎవరు పట్టించుకోరు, యేసు ప్రభుతుంటే మీ ఇంట్లో వాళ్ళు నిలవేస్తారు. ఇదే వాడు చెప్పింది. వెంటనే ఈటకు భయపడి అందరూ ఆయన నుంచి దూరం అయిపోయారమ్మ. ఒక్కడే నిలబడ్డాడా? ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నేను నా పని మీద వెళ్ళిపోతున్నా, ఆయన పని కాదనట్లేదు. ఇప్పుడు ఆయన పని అదే, లేఖనాలు నెరవేరాలి కాబట్టి, ఆయన పని జరిగించాలి కాబట్టి, సర్వలోక మానవాళి కొరకు ఒకడు బలిగా అర్పించబడాలి కాబట్టి జరగాల్సి కాదనట్లేదు. ఆ సందర్భంలో వీళ్ళు పక్కన ఉంటే ఎంత బాగుండేది చెప్పండి. వాళ్ళ గురించి చరిత్ర ఇంకొక విధంగా రాయాల్సి వచ్చేదిగా. కానీ ఎందుకు పక్కన ఉండకుండా పోయినరు? ఎందుకు పక్కన ఉండకుండా పోయారంటే, పేతురు అంటున్నాడు, జాగ్రత్త గమనించి ఆలోచిస్తే, ప్రభువా నేను నీతో ఉండాలని అనుకుంటున్నాను, కానీ నీవు పోతున్నావు కదా. ఏమవుతున్నాడు? నువ్వు పోతున్నావు, నువ్వు చెప్పావు, ఇదిగో నన్ను ఇంక దొంగలు వాళ్ళు దేశం పోతారు, సెలవుకి అప్పగిస్తారు, 3 రోజుల తర్వాత నేను చనిపోతాను, ఇంక మీరు జాగ్రత్త అని అన్నాడు కదా. ఇప్పుడు నుంచే నీకు నాకు సంబంధం లేనట్టుగా పక్క వెళ్ళిపోతాను అన్నాడు. మీరు అందరూ అనుకుంటున్నారు, చాలామంది అంటే లోకంలో ఉన్నటువంటి చాలామంది అనుకుంటున్నారు, ఇదేముందిలే అన్నారు. పౌలు గారు అన్నారు, ఇదిగో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము. ఈరోజు మన జీవితాల్లో అదృశ్యమైన వాటి కోసం ప్రయాసపడటం కంటే దృశ్యమైన వాటి కోసం ప్రయాసపడే వాళ్ళం ఎక్కువైపోయాం. అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరని మాట్లాడిన ఆయన యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు. ఆ మాట నేను చాలాసార్లు నాకు భలే బాగుంటుంది ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటాను, చూద్దాం ఆ సందర్భాన్ని ఒక్కసారి. యాకోబు రాసిన పత్రిక 1:24 అనుకుంటా. 23 చదవండి. 23 ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును. అద్దంలో ముఖం చూసుకుంటారు కదా, ఎప్పుడన్నా చూసారమ్మా? ఎందుకు చూసుకోలేదంటారా? ప్రతి ఒక్కలో చూసుకుంటేదే. తర్వాత అద్దం పక్కన పెట్టిన తర్వాత మన ముఖం ఎట్టాడితే మనకు గుర్తుండదు.
అలాగే వాక్యం వినేటప్పుడు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఒక ప్రేరేపణ, ఒక ఉత్సాహము, దేవుని కోసం బతకాలి, దేవుని కోసం నిలబడాలని ఒక తపన. పేతురు ఎలాగైతే అక్కడ మాట్లాడాడు, ప్రభువా ప్రాణం పోవలసి వచ్చినా నిన్ను విడిచి వెళ్ళిపోను అని అట్ట అన్నాడు. కొంచెం బయటికి పోయిన తర్వాత ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవడో నాకు, ఆయన ఎదురు పడుతుంటే ఎప్పుడో ఒక శత్రువును చూసినట్టుగా అంత అసహ్యం వేసిపోండి యేసు ప్రభు వారు. పేతురుకి అంత అసహ్యంగా అనిపించిండు యేసు ప్రభు వారు. అంతే కదా, ఆ యొక్క సందర్భంలో చూసినప్పుడు, యేసు ప్రభు వారిని చూసినప్పుడు కనీసం ఆయన సిలువ మోసుకొని పోతుంటే వెనక దొంగలాగొస్తున్నారు, కానీ ఒక్కడైనా పక్కకు వచ్చి నిలబడ్డా? ఒక్కడైనా కనీసం తన దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగి అర్హత ఒక్కళ్ళకు లేదు. అడిగితే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారేమో. అంతే కదా, అవునా కదా. ఆయన ఏమన్నాడు, నీతో చెరలోకైనా మరణానికైనా నీతోనే వస్తానన్నప్పుడు ఇప్పుడు చెరలే ఎత్తేయని ఏమవుతుంది, కొంపలే మునిగిపోవుగా. నేను చంపేని ఆయనతో చచ్చిపోతాను అన్నావు కదా, మరి ఎందుకు చచ్చిపోలేదంటే చెప్పటం మీరు. అప్పుడప్పుడు చాలాసార్లు అంటాము, నేను ఏమి జరిగినా ఏదైనా మనసు నిమ్మలంగా ఉంచుకుంటే దేవుడి మీద పారవేసి అసలు ఏది పడుచుకొని అంటావు, మళ్ళీ మరుసటి రోజు వచ్చాక నీ మొహం అట్నే అయిపోద్ది. ఏది పడుచుకొని నువ్వు ఎందుకు మళ్ళీ ఇక్కడ కోసం తాపలాడుతున్నావు? ఏది పడుచుకొని అన్నావు కదా, ఎవరెట్టు పోయినా చేనులోని పైన చేతికి రాకపోయినా సిరి సంపదలన్నీ వదిలిపోయినా నా అన్నవారి నన్ను విడిచి వెళ్ళిపోయినా నేను ఏది పడుచుకొని నా ప్రభువు కోసం నేను బతుకుతానన్నప్పుడు మరి ఏదో చిన్న చిన్న సమస్యలు రాగానే మళ్ళీ ఏదో ప్రపంచం మొత్తం పోయినట్టు ఎందుకు అంతగా ఫీల్ అయిపోతాను చెప్పండి? ఎందుకనమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా? పట్టించుకోనంటే ఎలా ఉండాలంటే ఎప్పటికీ పట్టించుకోకుండా ఉండాలి. అలా పట్టించుకోకపోతే మనకేమవుతుందమ్మా? లోకంలో శ్రమ, అవమానాలు, నిందలు. అప్పుడప్పుడు అంటారు కదా, ఎంత మాత్రం మీరు దేవుని నమ్ముకుంటే ఇంట్లో కూడా పడుచుకోకుండా తిరుగుతారంటే తిరుగుతారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇటు నిలబడలేక ఏం అర్థం కాక పిచ్చిలేసి వెళ్ళిపోయినట్టుగా పేతురులాగా ముఖం తిప్పుకొని పోవాల్సి వచ్చే సమయం వస్తుంది. పేతురునే ఎందుకు తీసుకొస్తున్నానంటే పేతురు జీవితం చాలా విలువైనది. అందుకని ఏమన్నారు, తర్వాత మాట చదువుదాం చూడండి 32వ వచనంలో, జల్లించినట్టు మిమ్మును కోరుకొనెను కానీ మిమ్మును కోరుకొనెను. ఎవరు కోరుకున్నాడు? ఎవరమ్మా? దెయ్యం. దేవుడు కోరుకుంటాడా? మీరు అనుకుంటే దేవుడు అసలు మనల్ని కోరుకుంటాడా? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రాజ్యంలో మనల్ని ఎందుకు కోరుకుంటాడు? మనల్ని కోరుకునేది ఎవరు? దెయ్యం కోరుకుంటున్నాను, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ఇప్పుడు నువ్వు కావాలంటే ఎవరు కొత్తరా? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏం లేదు, మీరు ఎప్పుడైనా మీరు పొద్దులు కానీ మార్కాపురం వెళ్ళారనుకోండి, వెళ్ళగానే ఆ మార్కాపురం ఏరియాలో ఒక షాపింగ్ మంచి షాప్ చూశారు. ఆ షాపులో ఆ గోడ మీద అద్దం లోపల ఒక మంచి శారీ ఒకటి లేదా ఒక మంచి బట్టలు ఒకటి డిజైన్ ఒక జత వేసి ఆడి పెట్టు, కానీ ఆడిపోయి నాకు అది కావాలంటే అది ఒక 20,000 వద్దు ఊరక రాదని. కానీ ఇంటికి వచ్చి తిండి తిప్పలు, ఇంట్లో వాళ్ళను బయట వాళ్ళను అన్నీ మర్చిపోయి రాత్రింబగులు కష్టపడి పనిచేస్తుంటారు. వీళ్ళు అనుకుంటారు ఎందులో ఎంత జ్ఞానోదయం ఎలా కలిగిందంటే అంత లేదు. ఆడ చీర చూసి వచ్చారు. దాన్ని సంపాదించుకోవటానికి ఎన్నైనా వదిలేస్తారు. అలాగే ఈ అపవాది కూడా మనమల్ని సంపాదించుకోవటానికి ఎవరి చేతనైనా మనమల్ని ఏదైనా అనిపిస్తాడు. అంతే. ఎవరైనా అంటారు, మన ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు, భర్త అంటాడు, భార్య అంటుంది, పిల్లలు అంటారు, అందరూ అంటారు. ఎందుకంటే నీకు రోషం వచ్చి దేవుని దగ్గరకు రాకుండా ఉండాలి. నువ్వేమనుకుంటున్నావంటే నాకేమవుతులే, నా దేవుడు ఉన్నాళ్ళే. నువ్వు అనుకుంటున్నా దేవుడు ఉన్నాళ్ళని ఫీల్ అయిపోతున్నావు. నీకు తెలియకుండా నువ్వు కాలు జారి పడిపోయావు. నీకు తెలియదు. 3 నాళ్ళ ముచ్చట కొరకే ఈ మనిషి పడే తపన చూడరా పాట పాడుతుంటాం. 3 నాళ్ళ ముచ్చట అంటాం. ఈ 3 నాళ్ళ ముచ్చటకు మనం బతుకటానికి ఎన్నో రాళ్ళు ఉన్నాయి. కానీ మనము ఊహకందనటువంటి ఒక లోకంలోనికి వెళ్ళిపోయి వీళ్ళ కోసం ఏదో సాధిద్దాం అనుకుంటున్నామమ్మ. నువ్వు వీళ్ళ కోసం, ఎవరి కోసం? నీ రక్త సంబంధులైనటువంటి వీళ్ళ కోసం ఏదో సాధిద్దామని కలలుగా అంటున్నావు. నీ కలల ప్రపంచం ఒక్క రోజులోనే కూలిపోద్ది. నీకు తెలియదు. ఒక్క రోజు కూలిపోవటానికి అది 100 సంవత్సరాలు పట్టాల్సిన పని లేదు. కానీ నీ కోసం కట్టిన ప్రపంచం ఎన్నటికీ కూలదు.
అది గుర్తుపెట్టుకో. ఆ ప్రపంచమే దేవుడు. యేసు ప్రభువు ఏమన్నాడు? నేను ఒక రాజ్యమును స్థాపించుతున్నాను, ఆ రాజ్యం మీ కొరకు నియమించాను అన్నాడు. ఇక్కడ అదే చెప్పాడు. కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? అపవాది. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కోరుకున్నాడు? నన్ను అని చెప్పండి. ఆమేన్. ప్రతి వాళ్ళు మీకు క్వశ్చన్ వేసుకోండి. ఎవరిని కోరుకున్నాడు? నన్ను, నిన్ను, 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 నన్ను, మనందరినీ. ప్రతి వాళ్ళు ఏమనుకోవాలి? నన్ను అపవాది కోరుకున్నాడు. వాడు కోరుకుంటే ఏం చేస్తాడు? ఏదైనా అంటాడు. నీకు అర్థం కాదు. ఏదైనా అంటాడు. ఒక్కోసారి నేను సువార్త పనిలో వెళుతున్నప్పుడు ఎప్పుడన్నా ఆడ కూర్చున్నప్పుడు నాతోటి కొంతమంది అంటుంటారు, ఇంతంతలో మాటలు అంటారు. నిజమే అనిపిస్తుంది. నాకు అర్థం కాల. కోపం వచ్చి ఎక్కడ నేను రెచ్చిపోవాలో. ఇందాక ఈ చర్చిలో ఆ వైరు అయిపోతే అబ్బాయిని 3 రోజుల నుంచి పిలుచుకొస్తున్నాను. పాపం రోజు వస్తున్నాడు, వైరు చేస్తున్నాడు, పోతున్నాను. నేను నిజవాడు పోయి కొత్త వైరు తెచ్చి బిగిస్తున్నాడు. అబ్బాయి బిగిస్తూ ఒక మాట అన్నాడు, అన్నా కనీసం నెలకి ఎంత వస్తాయి అన్న చెప్పాను అంటున్నాడు. పాపం నేను అన్నాను, నెలకేం రావు తమ్ముడు, మేము ఓన్గా చేసుకుంటున్నాను, ఇలాగా దేవుని సువార్త చెప్పాలంటే. కాదులన్న, ఊర్లో టాక్ అట్టుంది అంటున్నాడు. పాపం పబ్లిక్ టాక్ అట్టుంది, మనమేం చేద్దాం? మనమని కాదు, ఇప్పుడు పబ్లిక్ టాక్ అలా అయిపోయింది. దానికి మనం ఊరిం బాధ్యులం కాదు. కానీ మనకున్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, అడక్క తిన్నా కూడా యేసు ప్రభు మీద ఆధారపడతాం, కానీ లోకం మీద ఆధారపడం. అది క్రైస్తవుని యొక్క లక్షణం. అడక్క తిన్నా 3 రోజులు బువ్వ లేకపోయినా, కనీసం రేపు పొద్దుడు తినటానికి తిండి లేకపోయినా, నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభు మీదే ఆధారపడతాడు. మనుషుల మీద ఆధారపడినోడు క్రైస్తవుడు కాదు. మనుషుల మీద ఆధారపడినోడు ఆదివారం బైబిల్ పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. నువ్వు అనొచ్చు, నేను వెళ్ళిపోయానంటే నువ్వు అంతే, నేను వెళ్ళిపోతే నేనంతే, ఎవరమైనంతే. దేవుని పనిని పక్కన పెట్టి వెళ్ళిపోయావంటే నువ్వు నీ మీద ఆధారపడ్డావని. అందుకని ఏమన్నాడు తెలుసు, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే, దేవుడు అంటున్నాడు, నేను ఇక్కడ రేపు శిలువ మరణానికి ఎక్కబోతున్నాను పేతురు, మీరు జాగ్రత్త. ఆయన శిలువ మరణానికి ఎక్కుతూ, ఆయన అన్ని బాధలు భరిస్తూ, ఆయన అన్ని చిత్రహింసలు పడుతూ వీళ్ళ గురించి బాధపడుతున్నాడు. ఏందమ్మా అసలు ఇది ఆ మాట అనుకుంటూనే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆయనకు రాబోతున్న బాధ ఏంది, వీళ్ళ గురించి బాధపడటం ఏంది? అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసా? పేతురు చదవమాట 32 తొందరగా. 32 నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఏమి తప్పిపోకుండానట్లు? నీ నమ్మిక అంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నన్ను నమ్ముతున్నావు, కానీ నీలో ఉన్న నమ్మకం తప్పిపోతుంది. అది నీకు కూడా తెలియదు. నీలో ఉన్న నమ్మకం తప్పిపోతుందని నీకు కూడా ఎందుకు చెప్పండి? ఎందుకు తెలియదని ఎట్ట అంటాం మనము? తెలియదని ఎలా అనగలము చెప్పండి? యేసు ప్రభు వారికి పేతురుకు మధ్య సంభాషణ చెప్తున్నాను నేను ఈ పూటంతా కూడా. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? ఆ యొక్క అధికారం దగ్గరినటువంటి ఆ యొక్క పిలాతు దగ్గర కానీ, ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర కానీ, అర్ధరాత్రి తీర్పులో అక్కడ ఉన్నాడు యేసు ప్రభు వారు. పక్కన చుట్టుపక్కల, ఇప్పుడు చుట్టుపక్కల ఉంటాయి కదమ్మా, ఆ చుట్టుపక్కల చలికాలం కాబట్టి అక్కడ వేరే వాళ్ళు చలిమంటలో ఉన్నారు. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? దుప్పటి కప్పుకున్నాడు. ఏం కప్పుకున్నాడు? దుప్పటి కప్పుకొని ముఖమంతా తెలియనట్టుగా పెట్టుకొని చలేనట్టుగా వచ్చి చలిగాసుకుంటున్నాడు. ఎందుకని ఆలోచించండి మీకు. అక్కడ ఎప్పుడైనా ఆలోచించామా? అక్కడ చలిగాసుకోవడానికి రాలా పేతురు. అక్కడ ఏమి జరుగుతుందని దూరం నుంచి చూడటానికి వచ్చాడు. దూరం నుంచి చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఒకడు వచ్చి పుల్ల పెట్టాడు. ఒక చిన్నపిల్ల వచ్చింది, నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా అన్నాడు. అమ్మాయిలు నన్ను గుర్తుపెట్టారని పరుగో. అంటే గుర్తుపట్టారని పరుగో. గుర్తుపట్టకపోతే ఇంక పొద్దుగూకులానే కూర్చుంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు సంబంధం లేకుండా అడుగుకున్నా నీ వల్ల ఉపయోగం లేదు. నీ వల్ల ఉపయోగం ఉండాలంటే నాది అని నువ్వు పట్టించుకోవాలి. కొన్ని అర్థమవుతుందా? ఇప్పుడు నీ వల్ల ఉపయోగం నాది అని పట్టించుకోవాలి. ఇప్పుడు నాకేమైందిలే నేను పట్టించుకోకుండా, మీకేమైందని మీరు పట్టించుకోకుండా పోతే కొన్ని రోజుల తర్వాత మూత వేసుకొని తాళం వేసుకొని బూజు పడిపోద్ది. అంతే.
మనం పడుచుకోము. ఇప్పుడు మనం అన్నీ పడుచుకుంటున్నాం, ఇది మాత్రం తప్ప. అప్పుడప్పుడు అమ్మాయి పడుతుంది, నిజంగా ఆ పాట నాకు 100 సార్లు. అన్నిటికీ సమయం ఉన్నది, దేవుని పనికి మాత్రం సమయం లేదు మనకు. నేను ఇప్పటికి కాదు, ఇప్పటికి నేను వాక్యం ఎన్నిసార్లు చెప్పింటే ఒక 50-60 సార్లు చెప్పుంటే ఈ మాట. అన్నిటికీ నాకు టైం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి. ప్రతి దానికి సమయం ఉన్నది, ప్రతి దానికి సమయం నాకు లేదు అని చెప్పేవాళ్ళు లేరు. దేవుని దగ్గరికి రావటానికి మాత్రమే సమయం లేదు జనాలకు. అది ఎవరికో అయితే పర్లా, ఏర్పరచబడిన వారికని ఇక్కడ బాధ వస్తుంది. ఎవరెవరికైతే పర్లేదమ్మా, ఎవరికి? ఏర్పరచబడిన వారికి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా నీవు అన్నీ పట్టించుకుంటున్నావు, సాయంకాలం ఒక అరగంట అయినా దేవునితో గడపడానికి నీకు సమయం లేదు. మీరు కావాలంటే చూడండి, మీ ఇంటికాడకు పోయిన తర్వాత ఏ రోజైనా మీరు మనస్ఫూర్తిగా నేను దేవుని సన్నిధిలో దేవునితో గడిపానని చెప్పుకోగలిగిన ధైర్యం మన దగ్గర లేదు ఈరోజు. ఎందుకు లేదంటే దానికి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక నిర్వచనము, నేను మీ గురించి తపన చెందుతున్నాను పేతురు, నేను నీ గురించి తపన చెందుతున్నాను అన్నాడు. అందుకేమన్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండా. ఎవరి నమ్మిక అంటే మిగతా వాళ్ళ గురించి పెద్ద విషయం పక్కన పెట్టాను అంటే నేను వాళ్ళని తక్కువ చేస్తున్నాను చెప్పట్లేదు. నీలో నమ్మకం పోయిందనుకో మిగతా వాళ్ళు నీతోటి వచ్చేస్తారు. అందుకే కదా అపోస్తుల కార్యంలో యోహాను సువార్తలో అక్కడ రాసినప్పుడు ఏమన్నాడు? ఇదిగో యేసు ప్రభు వారు దారిని యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు, ఇంకా నాకు సంబంధం లేదని ఎక్కడో దాచిపెట్టిన వాళ్ళ భుజాన్ని వేసుకోకపోతే వెంటనే వీళ్ళేమొచ్చాడు, మేము కూడా వస్తామని నీతోటి అన్నారు. అర్థమైందా? వీళ్ళు ఆయన వెంబడించే వాళ్ళు పేతురుని వెంబడిస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత నువ్వే మాకు మూలము, నీ ద్వారా మేము వస్తామయ్యా, నీతోటి మేము కూడా చేపల బట్టను వస్తానంటే, అరే నేను చేపల బట్టను పోవటం లేదురా, నేను పరిచర్య కొరకు పోవాలిరా అని పేతురు అన్నాడా? అప్పుడు మనం ఏం చెప్తాము? ఎక్కడైనా ఊరైనా ఏం చెప్తారు చెప్పండి? ఇంకా ఏం చెప్తారు ఎవరైనా మాటకు? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాలేదు కాబట్టి అలా వెళ్ళిపోయారన్న. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత చూడు వాళ్ళు అన్నారు అంటే పరిశుద్ధాత్మ అక్కడ రాలేదు వదిలేయండి. పరిశుద్ధాత్మ రాలేకంటే ముందుగా యేసుప్రభు వారు లేరు వాళ్ళతోటి 3.5 సంవత్సరం యేసుప్రభు ఉన్న తర్వాత వాళ్ళలో ఉన్న బలమేది? 24 గంటలు 365 రోజులు ఎప్పుడు పరిశుద్ధాత్ముడే నీలో ఉండాలి. నీ బలం అంటూ ఏది? నీకంటూ కొద్ది బలం ఉండాలి కదా. ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి మిసాలు పెరగటము, తొడలు కొట్టడము, పక్కన మనుషులు ఉంటే లేకపోతే ఇప్పుడు నీకంటూ ఒక బలం ఉండాలి కదా, నీకంటూ ఒక స్వభావం ఉండాలి కదా. అందుకన్నాడు తెలుసా, అపవాది గర్జించు సింహమోలే ఎవరైనా మృంగుతున్న ఎదుగుతూ తిరుగుతున్నాడు, మీరు జాగ్రత్త. అంటే ఆదాము పక్కన ఉన్నంత వరకు నువ్వు గొప్పదానివే, అంటే పక్కన లేకపోతే పడిపోతావా? ఇప్పుడు ఆదాము పక్కన లేకపోతే పడిపోతావా? అందుకని అపవాదిగాడు ఏం చేశాడు? ప్రారంభం నుంచి వాడి యొక్క ఏషాలు ఏంటి తెలుసా? ఇద్దరు కలిసి మెలిసి ఉంటే వాడికి నచ్చదు, నలుగురు కలిసి ఉంటే సంఘంలో నచ్చదు, 10 మంది కలిసి ఉంటే నచ్చదు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాడిని బండుగుతాడు, ఈయన బండుగుతాడు. వాడి బుద్ధి అదే. అంతే కదా ఇప్పుడు జరిగింది. అవ్వ ఆదాము ఇద్దరు కలిసి ఉన్నంత వరకు వీడికి నచ్చిందా? అస్సలు నచ్చలా. ఇప్పుడు వెంటనే ఆదామును అవను వేరు చేసి అవ్వను పడగొట్టాడు, అవ్వ చేత ఆదామును పడగొట్టించాడు. ఇప్పుడు ఇద్దరు పడిపోయారు, వీడికి అమ్మకున్నాడు కమ్మయ్య. అప్పుడప్పుడు మీరు ఉంటారు చూడండి, ఒక్కొక్కడికి ఏమనిపిస్తుంది, ఈ ప్రాంతంలో ఊరిలో గొడవ లేకపోతాడు, కడుపులో బాగా తప చెందుతుంటుంది. ఇంక పోయి ఇద్దరికి తగాది పెట్టండి, అమ్మయ్య ఈరోజు కోట అయిపోయిందిలే, అబ్బా ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసంలో బలంగా ఉన్నంత కాలం నిన్ను డిస్టర్బ్ చేసేవాడు ఎవరు లేడు. నీ విశ్వాసానికి పరీక్ష రావాలంటే ఆ బైబిల్ గ్రంథంలో పేతురు గారే రాశాడు ఈ మాట. పేతురే రాశాడు 1:7 అనుకుంటాను. పేతురే రాశాడు చూడండి తన పత్రికలో, మొదటి పేతురు 1:7. ఆయనే రాస్తున్నాడు, ఇంకొకరు రాయలా. చూడండి ఆయన రాశాడు, ఎంత బాగా రాశాడు చూడు ఆయన. ఇందువలన అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు శ్రమ కలుగుచున్నది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే విశ్వాసము గొప్పదంట? దేనికంటే నక్క మా వింటున్నారా? విశ్వాసం దేనికంటే గొప్పది?
బంగారం కంటే గొప్పది. ఇప్పుడు బంగారానికి విలువిత్తమా, విశ్వాసానికి విలువిత్తమా? పేతురుకు మనకు తేడా ఉండాలంటే ఏడేమి చెప్పాలి? బంగారానికి విలువిత్తమా, విశ్వాసానికి విలువిత్తమా? నేను వేలసార్లు చెప్తున్నాను, మీకు బతిమిలాడి చెప్తాను, చాలాసార్లు చెప్తాను ఒక సేవకుడిగా. దేనికోసం మీరు ఉరుగుతుంటారో అది మీకు దక్కనే దక్కదు. దేది మాకు వద్దని ఇసిరేస్తారో అది మీ కాళ్ళ చుట్టూ పడుద్ది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఎక్కువ మీరేమంటారు తెలుసా? బతిమిలాడేటోడికి నెత్తినే కూర్చుంటారు. ఊరైనా వదిలేయండి. పెద్ద బతిమిలాడాల్సిన పని లేదు ఎవరిని. ఎందుకంటే నీ విశ్వాసమును పాడు చేసేది ఏదైనా అది నీకు అవసరం లేదు, అంతే. నీ విశ్వాసమును పాడు చేసే ఏదైనా నీకు అవసరం లేదు. విశ్వాసాన్ని బాగు చేసేదే కావాలి మనకు. అమూల్యమైన మీ విశ్వాసము మీకు మెప్పును, మహిమను, ఘనతయు, అక్షయ కిరీటమును, వాడబారని కిరీటమును, మహిమ కిరీటమును, ఆయన చెప్పినటువంటి ఆ తేజో సంబంధమైన కిరీటమును ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడు వస్తాయా? ఇప్పుడు గొప్ప వాళ్ళం, మంచి వాళ్ళం, వీళ్ళకేమిలే బాగున్నారని పొగిడిరనుకో, మనం లోకంతో కాంప్రమైజ్ అయినట్టే. ఇప్పుడు బాగుండరు మన వాళ్ళని. నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్తుంటాను మీకు. అప్పుడప్పుడు కూడా పరిచర్య కానీ, సువార్త పనిలో కానీ మీరు అందరూ అనుకుంటారు పర్లేదు బాగా జరుగుతుంది అందరూ అనుకుంటారు. చివరికి ఒక్కళ్ళమే పోయే రోజు వస్తే జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఎందుకనంటే యేసు ప్రభు కూడా చివరి ఒక్కడే నిలబడ్డాడు. ఏంటంటే అంతే. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? పరిస్థితులు అలా ఉంటాయి, సిచ్యువేషన్ అలా వచ్చేసింది, నన్నేం చేయమంటామని ఊరుకోళ్ళు చెప్పుకుంటాం. కానీ సిచ్యువేషన్ వచ్చిందని సందర్భాన్ని బట్టి అదేమన్నాడు అక్కడ, ఏమంది? అవసరాన్ని బట్టి మనం మారిపోతే మన విశ్వాసమా? అవసరానికి ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటుంది విశ్వాసం అంటారా? మరి దాన్ని ఏమంటారు? ఏమంటారమ్మా? అవిశ్వాసం అంటారా? ఇంకా లోతుగా అవసరం ఒకలాగా, అవసరం తీరిన ఒకలాగా ఉంటుంది, దాన్ని ఏమంటారు? నటించడం అంటారా? అవకాశవాది. అమెన్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. భలే ఉంది కదా. యేసు ప్రభు అలాంటి వాడు కాదమ్మా. అందకపోయినా, ప్రాణం పోయినా ఎప్పుడు కూడా కాళ్ళు పట్టుకునేవాడు కాదు నా ప్రభు. ఎవరి కాళ్ళు? అపవాది కాళ్ళు. మన కాళ్ళు అయితే పట్టుకుంటాడు. తన శిష్యుల కాళ్ళు పట్టుకున్నాడు. అపవాది కాళ్ళు పట్టుకొని వాడి దగ్గర ఏ రోజు కూడా తల దించాల. తల తీసేస్తానంటే తల అయినా తీసేసుకుంటాను, కానీ నీ పాదాలకు మాత్రం మొక్కనన్నాడమ్మా. ఎంత గొప్పడు తెలుసా? అందుకన్నాడు, సాతాను మిమ్మును కోరుకుంటుంది కాబట్టి పేతురు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నీ కోసమే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నీకు తొందర ఎక్కువ, పడిపోవడం కూడా ఎక్కువే. చాలామంది తొందర ఉన్నారు, తొందరగా పడిపోతారు. అందుకని చాలా జాగ్రత్త నేను చెప్తుంటాను. మీ అందరికీ తెలుసో తెలియదు, మాట్లాడుడికి ఏం చేయాలి? నిదానించాలి. వినుటికి ఏం చేయాలి? ఎగిరిపడాలి. నేను చాలా దిక్కులు పోయినప్పుడు కొంతమంది కూర్చోబెట్టినప్పుడు తెలియదట్టుకు వింటూనే ఉంటాను. వాళ్ళు అంటారు, నువ్వేం మాట్లాడవేందన్నారు. మీరు చెప్పినంతవరకు వినాలి. వినినప్పుడే మీలో ఉన్నటువంటి ప్రతిభ అర్థమయ్యేది. తొందర మాట్లాడడానికి ఏమీ లేనట్టే. కటకదానికి పద్యానికి మధ్యలో గలుపుతున్నామంటే ఏమీ లేనట్టే. మీకు అర్థమవుతుందో కాలేదు. పేతురు ఏం తెలుసా? పూర్తిగా అనిచ్చేవాడా? పూర్తిగా అనిచ్చే పద్యానికి అటంతా వెళ్తున్నాడు పోయి. ఎందుకు? ఇక్కడ ఎందుకన్నాడు? ఇక్కడ ఈ మాట, చెరలోనైనను మరణంలోనైనను నీతో కూడా నేను వస్తానని ఎందుకన్నాడు? అదే ఎందుకన్నాడు అంటానికి కారణం ఉండాలి, రీజన్ ఉండాలి. ఎందుకన్నాడో కారణం ఉండాలి. కారణం లేకుండా ఏం లేదు. ఊరకని అన్నాడా? ఓకే, మంచిది. ఇంకా అపవాది మాట్లాడించింది కాదన్నట్టు ఎందుకు అన్నాడు, అది కావాలి ఇప్పుడు మనకు. ఆమేన్. అబ్బా, ఏందమ్మా? మెప్పియాలని. ఎవరిని మెప్పియాలని? యేసుప్రభుని మెప్పియాలని. యేసుప్రభుకి ఏం తెలుసు? మొత్తం తెలుసు. నా లోపల ఉన్నదంతా తెలుసు. నేను ఏదో మాటలు చెబుతాను, పొగిడియాలనుకుంటున్నాడు పేతురు. నువ్వేదో గొప్ప అంటున్నావు, కానీ రేపొద్దుట్లోపు నువ్వు నన్ను ఎరగమని 3 సార్లు అంటావు అన్నాడు. శపథం చేశాడు, ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినందుకే నిలబడతాడేమని. నిలబడ్డా?
రోసం వచ్చేటట్టు నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నామంటారు. చాలామంది అనుకుంటారు ఇది మమ్మల్ని తిట్టాలని రోసం చెప్పినా కూడా ఆ మాటలు ఎక్కడే మరిపేసి మళ్ళీ యథావిధికి వెళ్ళిపోతాను తెలుసా. రోసం కోసం అన్నాడు యేసుప్రభు ఇక్కడ, రేపు ఉదయం ముమ్మారు నువ్వు నన్ను ఎరగననేదాకా కోడి కుయ్యనే కుయ్యదన్నాడు. ప్రాణం పోయినా కూడా ప్రభు నేను అబద్ధం ఆడను అన్నాడు. ప్రాణం కూడా పర్లా, చిన్న అమ్మాయి నువ్వు యేసుప్రభుతో ఉన్నావంటే అమ్మట అబద్ధం ఆడేశారు. మనకు ప్రాణం పోవాల్సిన పనిలే, 2 నిమిషాలు మన మీద ఏదో ఒకటి లేనిపోయిన ఒక రోమర్ రుద్దితే యేసుప్రభు ప్రార్థన లేదు ఏం లేదని ఇంట్లో కూర్చుంటాం. మనం ఒక రోమర్స్ పెడితే, రోమర్స్ అంటే లేనిపోయిన ఒక మాట మన మీద ఒక అపోహల కలిగించేస్తే ప్రార్థన లేదు ఏం లేదు అనిపోతాం. దెబ్బో లేనిపోయింది నాణ్యతకు చుట్టుతున్నారు ఏంద్ర స్వామి ఈ పద్ధతులు అంటుంటారు. వాడు ఏదైనా చేయటానికి వాడు ఏ దారిని వెళ్తాడు. నీకు నాకున్నది ఒకే దారి, వాడికి నానా రకాల దారులు. అవసరమైతే దొంగతనం నీ మీద వేస్తాడు, అవసరమైతే లంచగొండి అంటాడు, అవసరమైతే తప్పు చేసేవంటాడు, అవసరమైతే ఇంకో తప్పు అంటాడు, అవసరమైతే వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకొని దాచిపెట్టుకున్నా ఎన్నైనా అంటాడు. వాడు ఎన్నన్నా నీ పని మాత్రం ఆగకూడదు. ఇవన్నీ భరించాలంటే ఇప్పుడు నన్ను అందరూ మంచోళ్ళు అంటున్నంతకాలం నేను బాగానే సేవ చేస్తా. నా మీద మీరు ఏదైనా కొన్ని అపోహలు పట్టడానికి అప్పుడు నా బుద్ధి బయటపడాలి. ఇప్పుడు ఏముంది మంచోడు అంటే ఊరేని పడు, అన్న మంచోడు, అన్న ప్రార్థన బాగా చేస్తాడు, వాక్యం బాగా చేస్తాడు, అబ్బా పర్లా. అప్పుడప్పుడు నేను ఏమన్నాలి, ఏంది ప్రకాశ్ కూడా ఇట్టాడు పనికి మాలినోడా, అదే అప్పుడు నా విశ్వాసం బయటపడేది. ఇట్టేటప్పుడు ఏముంది, ఇట్టేటప్పుడు మామూలు అనుకున్నావా, పొగిడినప్పుడు ఎవరైనా ఓకే. అప్పుడప్పుడు నన్ను అనుకుంటాను, నన్ను అసహించుకొని నన్ను చేతరించుకొని ఇలాంటి బతికెందుకు బతుకుతున్నాడు ఇట్లా ఉంటే నేను ఎప్పుడు అట్టన్నా కూడా ప్రశాంతంగా సేవ చేస్తా చూడు, అది నిజమైన భక్తి. అన్నీ ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? అన్నీ అంటే ఏంటి చెప్పండి మీకు తెలిస్తే. మీరు అనుకున్న డబ్బు బంగారం మధ్యలో వేడూరిగాడు కాదు, పొగడతలు ఘనతలు పేరు ప్రఖ్యాత ఉన్నప్పుడు ఎవరే చేస్తాడు. అందరూ చేదరించుకున్నప్పుడు చేసినోడే గొప్పోడు. అందరూ చేదరించుకుంటే ఏమనిపిస్తుందంటే అందరూ నా గురించి తప్పుడు అనుకున్నాడు, నేను ప్రార్థన చేస్తే ఎవరు వింటారా, నేను పోయి వాక్యం చెబితే ఎవరు వింటారా, నేను ఈ బైబిల్ తీసుకొని ప్రార్థన పోతుంటే అబ్బో ఈయన దొంగతనం చేసి ఈయన కూడా ప్రార్థన పోతారు అంటారు. ఇట్ట టైంలో కూడా నిలబడాలి. మరి ఊరకుంది అనుకున్నావు సేవ అంటే ఏంటంట, నానా విధములైన అవసరమును బట్టి ఆ అపవాది మిమ్మల్ని ఏం చేస్తుందంట, శోధించున అన్ని రకాల శోధనలు వస్తాయి. ఇవి ఒక్కటి అనుకున్నారా? ఫస్ట్ వచ్చేది పొగడితే. ఎందుకు చెప్పండి, ఎందుకు ఫస్ట్ పొగడితే వచ్చేది? ఫస్ట్లోనే దెబ్బ కొడితే నిలబడలేరుగా. ఇంత చిన్న చెట్టు ఉంది కదా, ఫస్ట్లోనే దాని మీద దాన్ని ఎక్కితే ఉంటుందా? ఉండదు. ఫస్ట్లో ఏం చేస్తాం, పాదికి తవ్వుతుంటాము, నీళ్ళు పోతుంటాము, ఎరువేస్తుంటాము, సపోర్ట్గా కర్ర కడుతుంటాము, బలంగా చేస్తుంటాము. తర్వాత పెద్దగా పెరిగిన తర్వాత దానికే ఉయ్యాళ్ళు, దాని మీద కోదుకోమంచి దాన్ని రాకులే కొట్టడము, దాన్నే కొట్టేయటము, అప్పుడు నిలబడాలి అది. మరి ఇప్పుడు అంటాం ఇదివరకు నేను మనల్ని అందరూ మంచోళ్ళు అన్నారు, ఇప్పుడు ఏది నన్ను చెడ్డ అంటున్నారంటే ఇది ఇంకొక రకమైన శోధన. అర్థమైందా? ఈ వైపు నుంచి పొగడతలా పడకపోతే ఇంకా లేనిపోయినటువంటి పెట్టిద్ది మన మీద. నీకు అర్థం కాదు. అప్పుడప్పుడు ఆ దెబ్బలకు నిలబడినమనుకో ఇంకొకటి వస్తుంటుంది. అంటే జీవితాంతం ఏమొస్తుంటాయి, జీవితాంతం నిన్ను పడగొట్టడానికి వాడేసే ప్రయత్నాలు అవి శోధన అనుకుంటున్నాడు, వాడేసే ప్రయత్నాలు అన్నాడు. అందుకేమన్నాడు, సాతాను మిమ్మును కోరుకుంటుంది కాబట్టి నేను నీ కొరకు వేడుకొంటిని. ఎందుకని? చదవండి ఆ మాట 32 సందర్భాన్ని. నేను నీ నమ్మిక తప్పిపోకునేటట్లు. ఏమి తప్పిపోకునేటట్లు? ఎప్పుడైతే పేతురు నువ్వు ఇవన్నీ సందర్భాలు వచ్చి ఈ యొక్క విషయాలు వచ్చి నువ్వు పరలోకం ఉందని నమ్మకం ఉంది చూడు, ఆ నమ్మకాన్ని ఎక్కడ తప్పిపోతావో ఆ నమ్మకం తప్పిపోకున్నట్టు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను పేతురు అన్నాడు. నేను ఏడుకుంటున్నాను అన్నాడు. ఎవరు ఏడుకుంటున్నంట? మరి యేసుప్రభు ఏడుకునే దేనికోసం? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని దానికోసం ఏడుకోవడం కంటే ఎక్కువ ఏదో దానికోసం ఏడుకుంటున్నాడు. అయ్యా నేను ఈ లోకయాత్ర ముగించి నీ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెదిరిపోకుండా ఉండమని ప్రార్థన ఎక్కువ చేసిండు ఆయన. మనమేం చేస్తుంటాం? మన సిచ్యువేషన్ ఇప్పుడు దేవుని సేవ అంటే నేను చెప్తున్నానండి, దేవుని సేవకుడు అనేటువంటి ఒక మాట ఉందంటే ఇక్కడ ఆటుపోట్లు అన్ని వైపుల నుంచి వస్తాయి. ఇప్పుడు మీరు విశ్వాసం ఉన్నారంటే మీకు ఒక్క వైపు నుంచి వద్దు అనుకోండిరా. మీరు అనుకుంటే మాకు ఒక్క వైపు నుంచి వస్తుందని మీకు అర్థం కాల, మీ చుట్టూ వస్తుంటాయి. మీరు ఎవరైనా బలంగా నిలబడతారు చూడు, వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇంకా మీరు అప్పుడప్పుడు అనుకుంటారు, అమ్మ
ఈ 4 వారాల నుంచి ఏ డిస్టర్బ్ లేదు, ప్రతిరోజు ప్రార్థన పోతున్నాను, ఇంకా దిగులు లేదు. అబ్బా, దిగులు లేదు అనుకున్నావా? నెక్స్ట్ వారంలో బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఏదో ఒక ప్రార్థనకు ఎంత పెద్ద తలకాయ నొప్పి తెచ్చి పెడతాడు. ఈ మూలన ఉంటుంది బైబిల్. నువ్వు కూర్చుంటావు, ఆడొచ్చుంటారు మనుషులు, నుంచి బైబిల్ తీసుకొని పోతే ఏమనుకుంటారు, పోకపోతే అబ్బా సిచ్యువేషన్ చూడాలి. ఇంకా అది ఎట్టడంటే అది చెబితే తీరేది కాదు. అప్పుడు ఈ ఆలోచించే లోపు వీళ్ళు ఎవరు పెట్టేస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఈ మాటలు. అప్పుడు ఈ బైబిల్ మీద ఉన్న మన చూపు ఎట్టుపోద్ది, ఈ వైపోతుంది. ఈ ఒక్కపూట బాగపోతే ఉన్న నరకానికి పోతాం. ఎంతమంది రాలేదు? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది నీకు? ఎంతమంది రాలేదు? ఇంతకుముందు వచ్చిందా? తప్పిపోయా, అమ్మయ్యా. వాడు అనుకుంటున్నాడు, అమ్మయ్యా ఈరోజు వాక్యం వినకుండా మందిరానికి పోకుండా చేశాను, నాకు హ్యాపీలే. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు రాలేదే అని వచ్చిన వాళ్ళు అంటారు, వీళ్ళు ఊరు రావట్లేదు, ఇంకా ప్రార్థన ఏం పెడదాంలే నీళ్ళు అనుకోవాలిగా. మళ్ళీ వాడి ప్లాన్ ఎట్టాడో తెలుసా? అది మీకు అర్థం కాదు అసలు. బైబిల్ నేను ఇంత ఎక్కువ చదివి అప్పుడప్పుడు నేను ఎక్కువ శాతం ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే నాకే అర్థం కావట్లేదు. వాడి ప్లాన్ అట్టాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏం పోదాంలే, సువార్తకు పరిస్థితులు ఊరు రావట్లేదు అని మనసు వస్తుంటుంది. కానీ అమ్మటే అనిపిస్తుంది, నేను ఉద్యోగం వదిలేసి వచ్చింది నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నాకున్నటువంటి తల్లిదండ్రుల కోసం, వీళ్ళ కోసం కాదుగా, నా దేవుని కోసం. వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా, అప్పుడప్పుడు కొన్నిసార్లు మేము ఊరు మీరు ఎవరున్నా లేకపోయినా నా పని నేను చెయ్యాలి. అప్పుడు వాడు ఏం శోధనలు పెడతాడు అనుకున్నావా? నిజంగా చెప్తాను చూడండి, అంటే నా విషయం గురించి అని కాదు, మీ విషయం గురించి. కనీసం 2 రోజులు నువ్వు నవ్వుతూ ఉంటే 3 రోజులు నువ్వు ఏడవకపోతున్నాను అడుగు. నిజంగా నీకు జీవితంలో సంతోషం అనేది లేకుండా నరకయాతం చేపించినట్టు చేపిస్తాను నీ బతుకులు, అంతే. అమ్మయ్యా, ఏ తలకాయ నొప్పి లేదంటే చివరికి ఏం జరుగుతుంది తెలుసా? నీ ఇంట్లో వాళ్ళు నీకే తలకాయ నొప్పి తెచ్చి పెడతారు. నువ్వు ఇలా చేస్తున్నావంటగా, ఇక్కడ ఉన్నవంటగా, ఇది అంటగా. అసలు ఏంది నువ్వు ఆలోచించదంటే అంతే, ఈ తలకాయ నొప్పి తెచ్చి పెడతారు. అమ్మయ్య, ఒకటి పోయిన తర్వాత ఒకటి. ఈ అన్నిటినీ తట్టుకోవాలంటే ఏమైనా పనిలో వెళ్ళిపోవాలి, ఇంకేం పట్టించుకోకూడదు అనేవాళ్ళు అంటుంటారు. ఈ పక్కన అంటుంటారు. ఏమన్నారు తెలుసు? దావీదు మహారాజు గురించి మాట్లాడినప్పుడు, ఎడం పక్క 1000 మంది నేను, కుడి పక్క 10,000 మంది నేను కదలను. అంటే 10,000 మంది 1000 మంది అంటే ఏంటి? మనుషులు అనుకుంటున్నారా? ఇలాంటి సమస్యలు అన్నీ వచ్చినా నువ్వు కదలొద్దు, మెదలొద్దు, అస్సలు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నాది ఈ లోకము కాదు. అది నీ సిచ్యువేషన్. నాది ఈ లోకము కాదు, నాది పరలోకం. మరి ఈ లోకంతో నీకెందుకు టెన్షను? ఇప్పుడు నన్ను అనుకోండి, వ్యభిచారం అంటున్నారు అనుకోని, ఈ లోకంలో నేను పరలోకం పోయినప్పుడు తెలుస్తుంది కదా నా విషయం. నన్ను ఇక్కడ దొంగ అన్నాడు అనుకోని, ఈ లోకంలో నన్ను పనికిమాలినాడు అనుకోని, ఈ లోకంలో ఎన్నో అంటుంటారు. వాళ్ళు అన్నారని నేను వెనుకబడిపోయినా ఎవరు పాడైపోతారు? అప్పుడప్పుడు పెద్దోళ్ళు కథ చెప్తుంటారు, ఎలికెక్కిరిచ్చింది ఇంటికి నిప్పు తెట్టుకున్నట్టుంది. వాళ్ళు ఊరు అన్నానని నేను ప్రార్థన అనుకుంటే నా పరలోకం పోతుండే. ఎలికెక్కిరిచ్చిందని ఏం చేసినట్ట, ఈ కోపంతో ఏం చేసింది, పోయి ఇంటికి నిప్పు పెట్టినట్ట. ఇంటికి నిప్పు పెడితే రేపొద్దున ఆ ఎలికేం చేసింది, ఆ నిప్పు రాగానే దూకి వెళ్ళిపోయింది. రేపొద్దున వానొస్తే ఇడికి కప్పుకోవడానికి ఏం లేదు, ఇంటి ఆడుంది. అప్పుడు అనుకున్నారు, బుద్ధి గిడ్డి తిని నిప్పు పెట్టుకున్నాను. ఎవరో ఏదో అన్నారని నీ విశ్వాసం పాడు చేసుకుంటే తర్వాత నీకు నువ్వే బాధ్యురాలు. అందుకని ఏమన్నారు తెలుసు? ఒక మాట అన్నారు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికీ అర్థం కావడానికి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12:10. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుతూ వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు పడద్రోయబడి ఉన్నాడు గనుక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వయను. ఎవరు పడద్రోయబడ్డాడంట? ఎవడంటాం పడద్రోయబడింది? ఇంకా చెప్పండి, ఎవరంటే పడద్రోయబడింది? ఆడ చదివిన సందర్భం మొత్తం చెప్పండి మీరు. మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపేటువంటి అపవాది. అంటే ఎవరి మీద నేరం మోపుతాడు? ఏమని నేరం మోపుతాడు?
నేరం మోపుతాడంట. నువ్వు చేసినా చేయప్పుడు నీకు ముద్రేసిపోతాడు అంతే. వీడు దొంగ, నిన్నటిదాకా ఏసే అన్నాడు, దొంగతనం చేసాడు, తెలివన్నా లేదు అంటారు. మరి వీడు ఆ దొంగ అన్నారని బైబిల్ మూసేసి బైబిల్ 150 అమ్మేసి వెళ్ళిపోయింది అనుకో, పరలోకం ఏమవుద్ది? కాదు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు అంటారు, ప్రార్థన చేస్తున్నావు కదమ్మా, తెలివి లేదు, ఇంకా అట్ట రేపు సిగ్గుంటే ప్రార్థన పో. అమ్మో వీళ్ళు ఏమన్నా అనుకుంటారని ప్రార్థన అనుకుంటే ఇప్పుడు అక్కడే సిచ్యువేషన్ మొత్తం అక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు. మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం, ఏదనుకోవట్లా. తెలియకుండా కానీ 11 మందిని ఒక్కళ్ళకి తెలియకుండా ఒకళ్ళని ఏరు చేశాడు. తెలియకుండా కానీ ఆదాము వాళ్ళని ఒక్కళ్ళకి తెలియకుండా ఒకళ్ళని ఏరు చేశాడు. ఇప్పుడు తెలియకుండానే సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘమైన క్రైస్తవులని ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా పెట్టేశాడు అమ్మాడు. అందుకని చూడండి, ఈ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఆ ప్రార్థన వాళ్ళని తిట్టుకుంటారు, ఆ ప్రార్థన పోయాలి వీళ్ళని తిట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సమతింపు లేదు, ఊరి కోసం వీళ్ళు ప్రార్థన చేస్తారు. సంఘాల మధ్య భేదం అయిపోయి ఇప్పుడు సంఘంలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఈ అక్కను చూస్తే ఆ అక్క అన్న, ఈ అన్న మీద ఈ అన్న ఆయన పాడపాడి లేవు, నాకు రాదు అది. అబ్బాయి ఇక్కడ పాట పాడతారు, బయటకు పోయి అట్టా టేసేస్తారు, నాకు తెలియదు అలా బుద్ధులు. ఒరే 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 ఇక్కడ వాక్యం చెప్తారు, బయటకు పోయి అట్ట చూస్తా, నాకు తెలియదు. ఇవన్నీ నువ్వు అంటున్నావంటే ఇక్కడ కూడా పెట్టిందంటే తొందరగా పడిపోవటం అనుకుంటున్నావు. జాగ్రత్త, తొందరగా. ఎట్లా అంటే నీకు కూడా తెలియదు, పడిపోవటానికి రెడీ. వాడు పడగొట్టడానికి వచ్చాడు. వాడు ఏం చేయడానికి వచ్చాడు? పడగొట్టడానికి. మన దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట? నేరము మోపుతున్నాడంట మన మీద. చూసావుగా, నువ్వు ప్రార్థన చేయమని చెబితే పోయి పండుకొని నిద్రపోతున్నాడు. నువ్వు వాక్యం వినమని చెబితే పోయి పండుకో చర్చి పోయి నిద్రపోతున్నాడు. ఊరికాడు చెప్తున్నారు. మన దేవుని ఎదురు చెబుతాడు, మన దేవుని ఎదురు చెప్తాడు. అప్పుడు దేవుడు మనకేమంటాడు? అర్థం కాలే? అప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడు? ఇప్పుడు ఏం జరిగింది అనాలి, ఆలోచించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడు? అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అప్పవాదికి సమయము కొంచెమేనని బహుక్రోధము గలవాడై వెదుకుచూ తిరుగుచూ మన దగ్గరకు వచ్చి మనమలను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. నిన్నే డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. నీ విషయం జాగ్రత్త, నీ పరిస్థితి జాగ్రత్త. ఎప్పుడు ఏమి జరుగుద్దో నీకు తెలియదు, ఎప్పుడు నీ మీదకి ఏది వస్తుందో నీకు తెలియదు, ఏ వైపు నుంచి ఏది నీ వైపుకి వచ్చి నిన్ను పాడు చేయాలనుకుంటుందో నీకు తెలియదు. అందుకని అంతవరకు నమ్మకముగా ఉన్నవాడే, ఎంతవరకు అంట? అంతవరకు నమ్మకంగా ఉండాలంటే మధ్యలో వస్తున్న ఒడిదుడుకులన్నీ తట్టుకోవటం మామూలు విషయం. ఒక ఇప్పుడు మీ జీవితాలలో మీరు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత బలముగా మీరు దేవుళ్ళలో నిలబడుతున్నప్పుడు, బలముగా మీరు దేవుళ్ళలో ఎదుగుతున్నప్పుడు మీ జీవితాల్లో మీకు జరుగుతున్న ఒక్కసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ నిజంగా చెప్తున్నాను, ఇంత అంత విశ్వాసం ఉన్న మన జీవితాల్లోనే జరిగినాయి అంటే పేతురు, యోహాను, యాకోబు వాళ్ళ జీవితాలు ఇన్ని జరిగి ఉంటాయి. మరి వాళ్ళు నిలబడగలిగిర్రా? మనం నిలబడగలిగినామా? వాళ్ళు నిలబడగలిగిర్రంటే వాళ్ళు దేవుని మీద ఉన్న విశ్వాసమును ఎక్కడా ఎనుకడుగేయలేదు, ఎక్కడా ఎనుకడుగేయలేదు దేవుడి మీద నిశ్వాసంలో, ఎక్కడా బలహీనులుగా లేదు దేవుడి మీద నిశ్వాసంలో, ఎక్కడా లోబడిపోలేదు దేవుడి మీద నిశ్వాసంలో. వాళ్ళకు ఏమన్నారు తెలుసా? ఆకలి దప్పులైనను, దిగంబరతమైనను, అనేక మార్లు దెబ్బలు తినను, ఎన్నో దెబ్బలు తినను, ఎన్నో బాధలు పడ్డా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా విశ్వాసంలో మాత్రం బలహీనులు గల వాళ్ళు. ఈరోజు నువ్వు బలహీనుడు అయిపోతున్నావేమో ఆలోచించు. ఈరోజు నీ విషయం గమనించి ఆలోచించు. నువ్వు అనొచ్చు, నేను బలహీనుడు కాలేదనుకుంటున్నావేమో. అందుకేమన్నాడు తెలుసా? ఎప్పుడు ఏమి జరుగుతుందో అది నీకును తెలియదు. మీరు అనుకుంటా నాకు తెలుసు అనుకుంటున్నావు. ఎలా తెలుస్తుంది మనకు? నాకు నేను కరెక్టే, కానీ నా దేవుడి వాక్యంతో సరి చేసుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది నేను కరెక్ట్ కాదని. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చే రోజులు ఉన్నాం. ఇప్పుడు ఎడతెగక ఏం చేయమన్నాడు? ఎడతెగక రాత్రింబగులు ప్రార్థన చేయాలి. ఒకపూట కాదు, రాత్రింబగులు ఎడతెగక ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే వాడు వచ్చుచున్నవాడు చాలా డేంజర్, వాడు నేరం మోపేవాడు. అందుకని ఏం చేస్తున్నారంటే చివరికి ఒక మాట మాట్లాడుతున్నాడు. బాగా గమనించి ఆలోచించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 18 చదవండి. చదువు. ఇప్పుడు బాగానండి అమ్మ. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు
సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. ఏమిటి జరుపుతున్నారు? వీళ్ళు బలంగా ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు వచ్చి పాడు చేస్తున్నారంట. వీళ్ళు ఏం చెప్తున్నారు? పునరుత్థానము గతించెను. ఇంకా పునరుత్థానం లేదు. ఎంత బాగా ఆలోచించి పునరుత్థానం లేదని చెప్తుంటారంట. చనిపోయిన తర్వాత మళ్ళా బతికేది ఊరి చూస్తారంటున్నారంట. ఈ రోజులలో మనము వాటికే లోబడిపోతున్నాం. ఆ విషయాల్లోనే మనం బలహీనమైపోతున్నాం. ఆ విషయాల్లోనే మనం లోక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. ఆ విషయాల్లోనే మనము పాపానికి బానిసలమైపోవటానికి రెడీ అయిపోయాం. ఈరోజు ఆలోచించి గమనించు. నీ జీవితంలో నీ పరిస్థితిలో నువ్వు ఎలాగ బలంగా నిలబడాలంటే బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు చెప్పినట్టుగా ఏది వచ్చినా నాకు మొదట ఉన్న విశ్వాసం నేను విడిచిపెట్టొద్దు. విశ్వాసము ఏంటంటే పరిస్థితులను బట్టి విశ్వాసాలు మారిపోతాయి. తెలుసా? పరిస్థితులను బట్టి విశ్వాసాలు మారిపోతాయి. మారిపోయే విశ్వాసం కాదు యేసయ్య కోరుకుంది. ఎల్లప్పుడూ స్థిరముగా ఉండే విశ్వాసం కావాలి. అందుకని నేను ఇప్పటికని చెప్తుంటాను, ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో మనకేదీ లేదు. ఈ లోకంలో ఉన్నది ఏది మనతో కూడా రాదు. మనతో వచ్చేది మనము దేవుని పట్ల చేసిన మంచి చెడే. అది మనతో రేపు వస్తుంది. అది వచ్చినప్పుడు మనము ఆయన రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ రాజ్యానికి అదేది ఆయన రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయనతో కలిసి జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ చిన్న దాని విషయంలో మనం దాన్ని పోగొట్టుకున్నామనుకో జీవితాంతం ఏడ్చినా మళ్ళా రాదు. బాగా ఆలోచించండి. జీవితాంతం నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు జీవించినంత కాలం, నీ బ్రతుకు ఎన్ని సంవత్సరాలు ఉన్నదో అన్ని సంవత్సరాలు నువ్వు ఏడ్చినా నీ కాడికి రాదు. అప్పుడు మనం ఆలోచించాలి, నిజంగా ప్రభువా నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది? ఈరోజు నీకు నాకు బైబిల్ గ్రంథం చెప్తాను ఒక చిన్న మాట. ఆలోచించు. నీ జీవితం ఎలాగుంది? నీ పరిస్థితి ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? నీ తత్వం ఎలాగుంది? దేవునికి వ్యతిరేకంగా నువ్వు నేను నిలబడితే మనం నిలబడనే. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. మనం అనుకుంటాం ఏదో మనం సాధిద్దామని. నీ జీవితాంతం నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినంత కాలం ఎంత సాధించాలనుకున్నా చివరికి మనం మిగిలేది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, సాతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. అంతే, వాడి పని అదే. కానీ నువ్వు డిస్టర్బ్ అయ్యావా, నీ అంత నా అంత దరిద్రుడు ప్రపంచంలో ఎవరు ఉండడు. మనం డిస్టర్బ్ కాకూడదు. వాడు ఎన్ని చేసినా ఏది చేసినా ఇంట్లో సమస్యలు పెట్టచ్చు, బయట సమస్యలు పెట్టచ్చు, శరీరంలో సమస్యలు పెట్టచ్చు, మన అన్న వాళ్ళే మన వల్ల లేనిపోని మన మీద పెద్ద పెద్ద నిందలు పెట్టచ్చు. తీర్పు తీర్చేది ప్రభు. ఆయన వచ్చినప్పుడు చూసుకుంటాడు. ఇప్పుడు లోక జనాలు ఎన్నో అంటారు, ఊరైనా కానీ ఎలాగైనా అన్ని. కానీ నీ విశ్వాస యాత్రలను ముందుకు కొనసాగితే రాబోతున్నటువంటి ఆ రాజ్యంలో నువ్వు నిలబడితే ఆ రోజు నిన్ను చూసి నవ్విన వారే సిగ్గుతో తలంచుకునే రోజు వస్తుంది. అర్థమవుతుందా? నిన్ను చూసి నవ్విన రోజు. ఈరోజు నిన్ను చూసి నవ్వినోడు సిగ్గుతో తలంచుకుంటాడు. అవమానించినోడే ఆ రోజు నిన్ను చూసి ఆశ్చర్యంగా ఒకరోజు నిన్ను గురించి మాట్లాడే రోజు వస్తుంది. అలాంటి దినాలు దేవుడి నీకు ఇవ్వాలంటే నువ్వు ఈరోజు ప్రార్థించి అడుగాయను, నన్ను క్షమించయ్యా. నా జీవితంలో నేను తెలిసి తెలియక ఒకవేళ పేతురు వలె ప్రవర్తించి ఉన్నానేమో, పేతురు వలె నేను డిస్టర్బ్ చేసి ఉన్నానేమో అయ్యా, నేను నిన్ను పట్టించుకోకుండా నా పనులలో నేను తిరిగిపోయి ఉన్నానేమో, నేను నిన్ను చూసి అసహించుకొని నిన్ను చూసి ముఖం చాటి పెట్టుకున్నట్టుగా నేను విషయాలలో ఉన్నానేమో. ఈరోజు నుంచి ప్రభువా అలా ఉండకుండా నువ్వు చెప్పినట్టుగా నువ్వు మరలా వచ్చినప్పుడు నీవిచ్చే నీతి కిరీటం పొందుకోవటానికి, నీవిచ్చేటువంటి ఆ యొక్క వాడబారిని మహిమ కిరీటం పొందుకోవటానికి నీ ఎదుట నేను నిలబడుటకు కావాల్సిన శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి పోతాం. స్తోత్రం. అందరి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు సిద్ధపడ